వర్తమాన వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: తెలంగాణ భూముల్ని బాండ్లుగా మారుస్తారా? కవిత ఆగ్రహం. సికింద్రాబాద్ వీధుల నుంచి పశు సంచారాన్ని తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్. శంషాబాద్లో కరాచీ బేకరీపై దాడి, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు. టీజీఐఐసిని పబ్లిక్ కంపెనీగా మార్చే యత్నాన్ని బహిరంగంగా తప్పుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 12ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మే 12న మీడియాతో మాట్లాడిన కవిత, టీజీఐఐసికి చెందిన 1,75,000 ఎకరాల భూమిని హామీగా పెట్టి రుణాలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏప్రిల్ 15న విడుదలైన జీవో ప్రకారం టీజీఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ మార్పు ద్వారా బాండ్లు, డిబెంచర్లు లేదా ఐపీఓల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు తీసుకునే మార్గం సులభమవుతుందని ఆమె తెలిపారు. అయితే ప్రజల ముందే గోప్యంగా ఇది ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చినా మన భూములకు ఏం జరుగుతుంది? ఇది ప్రజల విశ్వాసానికి వంచిన అని ఆమె తీవ్రంగా విమర్శించారు. తన వద్ద ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 16 నెలల్లో ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. అందులో పెద్ద భాగం ఖర్చులకు, రుణాల రీపేమెంట్లకు వెళ్తే దాదాపు 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించగా అందులో 20,000 కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి కమిషన్గా ముట్టినట్లు కవిత ఆరోపించారు. టీజీఐఐసి డైరెక్టర్ల సంఖ్యను 4 నుంచి 7కు పెంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి మారే న్యాయ ప్రమాణాలను ప్రభుత్వం పాటించినట్లు జీవోలో పేర్కొన్నారు. టీజీఐఐసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ను తదుపరి చర్యలు తీసుకోమని ఆదేశించారు. హైదరాబాదులో వీధులపై సంచరిస్తున్న పశువుల సమస్యను పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల ఫిర్యాదుల మేరకు ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఈ చర్యలు ప్రారంభించబడ్డాయి. జీహెచ్ఎంసీ అధికారులు పశువుల సంరక్షణ సంస్థల సహకారంతో వీధులపై సంచరిస్తున్న పశువులను పట్టుకుని వాటిని ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తున్నారు. జీహెచ్ఎంసీ యొక్క పశు సంరక్షణ విభాగం ప్రతినిధులు ప్రతి జోన్కు ఒక స్ట్రీట్ క్యాటిల్ వాహనంను నియమించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు ఈ వాహనాలు సంఘటనా స్థలాలకు చేరుకుని పశువులను పట్టుకుని వాటిని జీహెచ్ఎంసీ నిర్వహించే ప్రాణి సంక్షేమ కేంద్రాలకు తరలిస్తారు. ఈ కేంద్రాలలో పశువులకు ఆహారం, వైద్య సేవలు అందిస్తారు. అయితే పశువుల యజమానులు వాటిని స్వీకరించకపోతే గోశాలలకు తరలిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతినిధులు గత సంవత్సరం 249 పశువులను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు 10,91,000 జరిమానాను విధించినట్లు తెలిపారు. పశువుల యజమానులకు సూచన ఇచ్చారు. తమ పశువులను వీధులపై వదలకుండా వాటిని తమ పశు ఆశ్రయాలలో ఉంచాలని. ఈ చర్యలు ప్రజల భద్రతను, రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 11 ఆదివారం నాడు శంషాబాద్లో కార్యకర్తలు కరాచీ బేకరీపై దాడి చేసి సైన్ బోర్డును ధ్వంసం చేసి యాజమాన్యం దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్న సమయంలో కాషాయ జెండాలు మరియు కర్రలను పట్టుకున్న వ్యక్తుల బృందం బేకరీ వద్దకు వెళ్లి సైన్ బోర్డును ధ్వంసం చేసింది. వారు పాకిస్తాన్ ముర్దాబాద్ మరియు భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. ఆ స్థలంలో ఉన్న కొద్దిమంది పోలీసులు ఆస్తిని పాడు చేయకుండా వారిని ఆపడంలో విఫలమయ్యారు. ఆర్జీఐ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ నుండి అదనపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను తరిమికొట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కరాచీ బేకరీ యాజమాన్యం ఇటీవల ఈ బ్రాండ్ హైదరాబాద్లో స్థాపించబడిందని, ఆ పేరు దాని చరిత్రలో భాగమని వివరించింది. బేకరీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మేము గర్వంగా భారతీయులం. కరాచీ బేకరీ అనేది 100% భారతీయ బ్రాండ్. ఇది 1953లో భారతదేశంలోని హైదరాబాద్లో స్థాపించబడింది. మా పేరు మా జాతీయతతో కాదు, మా చరిత్రలో ఒక భాగం. దయచేసి మేము ఎవరో మాకు మద్దతు ఇవ్వండి. భారతదేశానికి ప్రేమతో సేవ చేస్తున్న భారతీయ బ్రాండ్ అని పీటీఐతో మాట్లాడుతూ బేకరీ యజమానులు రాజేష్ మరియు హరీష్ రామ్నాని కరాచీ బేకరీ పేరు భావజాలంలో కాదు, విభజన యుగం వారసత్వంలో పాతుకుపోయిందని స్పష్టం చేశారు. విభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన మా తాత ఖాన్చంద్ తన స్వస్థలం పేరును బేకరీకి పెట్టారు. మేము గర్వించదగ్గ భారతీయులం. మేము 1953 నుండి ఈ దేశంలో బేకింగ్ చేస్తున్నాం అని వారు చెప్పారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.